జై గురుదత్త. ఈగిల్ మీడియాని వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ఆచార్య ప్రభాకరాచార్య, దశమహావిద్య ఉపాసకుని. మనకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏంటండి? రామాయణం, మహాభారతం, ఇవ్వండి, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు. మనకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి వేదాలు మాత్రమే. వేదాలు పూర్తిగా అర్థం కాని వాళ్ళ కోసమో ఉపనిషత్తులు రాయబడ్డాయి. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు కూడా పూర్తి స్థాయిలో అర్థం కాని వాళ్ళ కోసమో భగవద్గీత ఇవ్వబడింది. అది కూడా పూర్తి స్థాయిలో అర్థం కాకపోతే పురాణాలు ఏదో ఒక ఉపమానం చెప్పో ఒక స్టోరీ చెప్పి ఇది అని చెప్పడం జరిగింది. కానీ సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంటండి? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇంతవరకే. వేదాలు ఏం చెప్పినాయండి? వేదాలు ఏం చెప్పినాయి? నేను మంత్రశాస్త్రము అభ్యసిస్తూనే ఈ వేదాలు ఏం చెప్పినాయి అని చెప్పేసి దాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. అమేజింగ్ అండి. ఒక్క వేదం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక్క వేదం నేర్చుకోవడానికి. చతుర్వేదాలను నేర్చుకోవడానికి 12 48 సంవత్సరాలు. అతడు 5వ సంవత్సరంలో కనుక వేదం చదవడం మొదలుపెట్టినట్టయితే 53 సంవత్సరాలు పడతాయి. అంటే సగం జీవితం క్లోజ్ అనమాట. నాకు అప్పుడు అనిపించింది, అసలు వేదాలలో ఏమున్నాయి? ఇంతగానం చదివించాల్సినటువంటి అవసరం ఏంది? ఒక మనిషి జీవితకాలం దాదాపుగా హాఫ్ పోయిన తర్వాత ఇక అది నేర్చుకొని ఏం చేసుకుంటాడు? అస్సలు అందులో ఏముంది? అంత టైం ఎందుకు తీసుకుంది? ఇలా నేను వాటిని బాగా స్టడీ చేస్తూ వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వేదాలు కూడా మీరు ఇంతవరకు పూర్తిగా చదవలేరు అని కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలలో సారాంశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాలనే శృతి వాక్యాలు లేదా మహావాక్యాలు అంటారు. వాటిలో కొన్ని చెప్తాను, వినండి. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి వాక్యాలు. ఈ వాక్యాలు ఏం చేస్తున్నాయో తెలుసా అండి? మిమ్మల్ని కుబేరుని చేస్తున్నాయి, మిమ్మల్ని ధనవంతులను చేస్తున్నాయి. మీరు ధనవంతులు కావాలి అంటే ఈ వాక్యాల యొక్క సారాంశాన్ని ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎస్, వేదాలు చేసే పనే అది. మిమ్మల్ని ధనవంతులను చేస్తున్నాయి, అపారమైనటువంటి సంపదను సృష్టించుకునేటువంటి విధంగా తీర్చిదిద్దుతున్నాయి. అదే నీవని చెప్తున్నాయి. నీవే కుబేరుడివని స్పష్టంగా చెప్తున్నాయి. మరి అదే కదా అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక రకంగా ఎందుకు? అయం ఆత్మ, నీవెవరో తెలుసా అని ఒక వేదం అడిగింది మిమ్మల్ని. మీరెవరో తెలుసా? మీరెవరండి? నేను తండ్రిని, తల్లిని ఇలా చెప్పుకుంటూ వెళ్తాం కదా. లేదంటే నేను శరీరాన్ని. మనం శరీరము కాదు, బుద్ధి కాదు, మనసు కాదు, ప్రాణము కాదు, జీవము కాదు. మీరెవరో తెలుసా? మీరు ఇవన్నీ అనుకుంటున్నారా? పిచ్చోళ్ళు మీరు. అది కాదు. మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు ఒక ఆత్మ అని చెప్పింది. ఆ ఆత్మ ఎవరో తెలుసా? అయం ఆత్మ బ్రహ్మ. బ్రహ్మ అంటే అనంతమైనటువంటి శక్తి అని అర్థం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఇలా కాదు. మీలో ఉన్నది ఏమిటో తెలుసా? అసలు మీరెవరో తెలుసా? మీరు ఒక ఆత్మ. ఆ ఆత్మ ఎవరో తెలుసా? అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ. ఇంతకీ మీరెవరో తెలుసా? మీరు అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. మీరెవరు? అనంతమైనటువంటి శక్తి మీ సొంతము. నీవు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలను అవలీలగా కలిగినటువంటి వాడివి. అహం బ్రహ్మస్మి. అసలు నువ్వెవరో తెలుసా? అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడివి కాదు, నీవే అనంతమైనటువంటి శక్తివి. అహం బ్రహ్మస్మి. నీవే ఆ పరమాత్మ స్వరూపుడివి. కాదు, నీవే ఆ పరమాత్మవు, నీవే చైతన్యాన్వి.
తత్వమసి. ఈ సృష్టి అంతా కూడా ఎవరైతే సృష్టించారని అనుకుంటున్నావో ఆ సృష్టిని అంతటినీ కూడా సృష్టించింది ఎవరు? మీరే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సృష్టిని సృష్టించడమే కాదు, సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? అది మీరే. ఈ జ్ఞానాన్ని ఎవరైతే కలుగుతారో, అంటే నీవే భగవంతుడివి, నీవే కుబేరుడివి అని ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళే బ్రాహ్మణులు. వేదాలు చదివినప్పటికీ ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ స్థితిలో కనుక లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కారు. మీరు వేదాలు చదువుకోకపోయినా సరే ఈ వాక్యాల సారాంశాన్ని కనుక మీరు తెలుసుకొని మీరు ఆ స్థితిలో కనుక ఉంటే మీరే బ్రాహ్మణులు, మీరే కుబేరులు. మీరు ఎవరనుకుంటున్నావు? మీరు కుబేరులు. ఈ సకల సంపదలన్నీ ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి? మీ దగ్గరలో నుండే ఉద్భవించినాయి. అవి మీరే కుబేరుడు. ఏం చెప్పేవి తెలుసు? ఇప్పుడు అర్థమైందా? వేదాలు మీకు ఏం చెప్తున్నాయండి? పేద లేదు, బీదస్తుడు లేదు, ధనవంతుడు లేదు, కుంటివాళ్ళు లేదు, గుడ్డివాళ్ళు లేదు, చదువు ఉన్నదా చదువు లేదా ఏది లేదు. మీరు ఫారెస్ట్లో జీవిస్తున్నారా? మీరు హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నారా? పట్టణాల్లో నివసిస్తున్నారా? సంబంధం లేదు. మీరెవరు? మీరే కుబేరులు. ఈ అనంత సృష్టి అంతా కూడా మీదే. మీరే సృష్టించిండ్రు, మీరే సృష్టికర్తలు అయినప్పటికీ మీకు అడ్డేముంటుందండి? అదే కదా అద్వైత సిద్ధాంతం అంటే. రెండు లేవు విశ్వంలో, ఉన్నది ఒకటి, అది నీవే. అపారమైనటువంటి సంపదకు కలిగినటువంటి వాడివే నీవు. సృష్టి అంతా నీది, కుబేరుడివే నీవు. అంటే వేదాలు ఏం చేసేవి తెలుసా అండి? మిమ్మల్ని కుబేరుని వైపు తీసుకువెళ్ళినాయి. ఒక మామూలు మనిషిని మీరు మనిషి కాదు, సాక్షాత్తు దేవుడు అని చెప్పినటువంటి ఏ శృతివాక్యాలు వేదాలు ఏం చెప్పినాయి అనుకుంటున్నారు? మీరు కులాలు ఉన్నాయి, మీరు దూరం ఉండండి అని చెప్పినాయా? మతాలు ఉన్నాయి, కొట్టుకోమని చెప్పినాయా? ఏం చెప్పినాయి అనుకుంటున్నారు? మీరు అనారోగ్యవంతులు అని చెప్పినాయి అనుకుంటున్నారా? మీరు అపారమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాళ్ళు, ధన సంపదలు కలిగినటువంటి వాళ్ళు, మీరే దేవుడు, మీరే దేవుడు, మీరే దేవుడు అని చెప్తున్నాయిగా. అందుకే ఒకానొక సందర్భంలో సత్యసాయి బాబా, నేను దేవుడని నాకు తెలుసు, మీరు దేవుడని మీకు తెలీదు, తేడా అదే. మీకు తెలియనంత మాత్రాన మీరు దైవం కాకుండా ఉండరు, మీరు సాక్షాత్తు దైవమే. నిజమండి. అందుకే అన్నాడు కదా, అహం బ్రహ్మస్మి. శివోహం అంటే అర్థం ఏంటిది అనుకుంటున్నారు? అఘోరీలు శ్మశానంలో ఉండి ఏమనుకుంటారండి? వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? శివోహం, హం అది నేను, అహం అంటే నేను, శివోహం శివుణ్ణే నేను. శివం అంటే శుభం అండి. నేను శుభంకరుణ్ణి, నేను ఇచ్చేవాడిని, పుచ్చుకునేవాడిని కాదు, నేను ఇచ్చేవాడిని. నా స్థితి అది. శివోహం, అహం బ్రహ్మస్మి, నేను అనంతమైనటువంటి సంపదలు కలిగినటువంటి వాడిని, శక్తివంతుణ్ణి. వేదాలు ఏం చెప్పినాయి అనుకుంటున్నారు? వేదం చదివినటువంటి వాళ్ళు అంతా ఎందుకు గౌరవించాలి అంటే, ఆ స్థితిలో ఉంటే గౌరవించండి. ఆ స్థితిలో లేకపోతే మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. నేను చెప్పేది వాస్తవం అండి, 100%. ఇది నేను చెప్పట్లేదు, వేదాలు చెప్పినాయి. నేను ఊరికే చెప్తున్నాను వేదాలు చెప్పినటువంటి విషయం ఇది అని. ఏంటనుకుంటున్నారు మీరు? వేదాలంటే వేదంలో అన్నీ ఉన్నాయి, వేదంలో అన్నీ ఉన్నాయంటే ఏమనుకుంటున్నారు? రాకెట్ టెక్నాలజీ, ఇంకొకట కాదు. సమస్తము నీవే భగవంతుడు. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పమంటున్నారు వేదాలని? అందుకే వేదాలు అంత గొప్పవి. వేదాలు సత్యం చెప్తున్నాయంటే అసత్యం చెప్పట్లేదు, నీ భగవంతుడు అని చెప్తున్నాయి. నీలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే భగవంతుడు. అది బయటకు వెళ్ళిపోయిందంటే నువ్వు డెడ్ అవుతావు. E=mc² ఫార్ములా ఏమనుకుంటున్నారు? ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఎనర్జీని, శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. శక్తి ఒక్కో రూపం దాలుస్తుంది, ఆ రూపం నుండి ఇంకో రూపానికి వెళ్ళిపోతుంది. ఆ శక్తివే నీవు. నీలో ఉన్నదే ఆ మహాశక్తి. ఆమె అమ్మవారు, ఆమె శివుడు, అదే అల్లా, అదే యెహోవా,
అదే సమస్తము, అదే నీవు కాదు అని అనుకున్నంత మాత్రాన ఇదే సత్యం అని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. వేదాలు చెప్పింది అదే. వేదాలు అర్థం కాని వాళ్ళ కోసమో చెప్పబడినవి ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులు. ఏ ఒక్క ఉపనిషత్తు అన్న తీసి చూడండి మీరు. అరే నాయనా, నువ్వు మనిషివి కాదురా నాయనా, నువ్వు ఆత్మవు, అపారమైన శక్తి ఉంది, అది నీవే. ఆ శక్తికి అంతు లేదు, ఆది లేదు, అంతం లేదు. అది మార్పులు అలా చెందుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, అది విస్తరించుకుంటూనే వెళ్తుంది. ఏ ఉపనిషత్తులు తీసినా అదే చెప్తుంది. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు అనుకుంటున్నారు మీరు? తీసి చూడండి ఒకసారి. ఆత్మ అవినాశి, ఆత్మ అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడపబడదు. ఆత్మకు అసలు రూపమే లేదు. ఆత్మ అంటే ఒక మహాశక్తి. ఆ ఆత్మ ఎలా అనుకుంటే అలాగే ఉంటుంది. నేను ధనవంతుడివి, కుబేరుడివి. నువ్వు ఆల్రెడీ కుబేరుడివి. సమస్త శక్తియుక్తులు, సంపదలు అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నువ్వు కొత్తగా ఏం చేసేది ఏం లేదు, సృష్టించేది లేదు. నేను అది కాదు అని అనుకుంటే సృష్టించాలి, అవును అనుకుంటే ఇంకా సృష్టించడం ఏంటి? వేదాలు మీరు భగవంతుడు, మీరు కుబేరుడు అని చెప్పినాయి. అది కనుక మీరు ఒక నమ్మితే దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. జనరల్గా అది నేను ఇంకా విపులంగా మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక 2 గంటలు చెప్పాలి ఈ సబ్జెక్టును, అప్పుడు కదా వాళ్ళు ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. అపారమైనటువంటి సంపదలు కూర్చుంటే ఎందుకు రాదు? అది మీరే కాదు, మీలో ఏది ఉంటే అది జరిగిపోతుంది. చూసారా, వేదాలు కులాలు మతాలు చెప్పలేదండి. ఇవన్నీ మధ్యలో ఎవరు పుట్టించి ఒక సమాజంలో గొడవలు పెట్టించి ఏదో బాముకోవాలని చూశారండి. ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.